హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్బి షెఫ్. ఈరోజు సండే స్పెషల్గా మంచిగా మటన్ దమ్ బిర్యానీ అయితే చేశానండి. టేస్ట్ అయితే అద్దరిపోయిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. చాలా తక్కువ మసాలాతో చాలా పర్ఫెక్ట్గా రైస్ కూడా ఏ మాత్రము చెక్కు చెదరకుండా అసలు ఎలా చేయాలి దమ్ బిర్యానీ అంటే మనము రొటీన్గా చికెన్ ఎప్పుడు చేస్తూ ఉంటున్నాం కదా, మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలి ఏంటి అనేది ఈ సండే అయితే మీకు చెప్దామని చెప్పి వీడియో అయితే తీసానండి. వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూసేయండి. ఇక్కడ నేను 2 ప్యాకెట్స్ వరకు కూడా రైస్ అయితే తీసుకున్నానండి. ఈ రైస్ని మనం నీట్గా కడిగి పెట్టుకోవాలి. రైస్ని ఇలా నీట్గా కడిగిన తర్వాత మనము మంచి నీళ్ళండి మొత్తం ఫుల్గా కూడా వేసేసుకోండి. వేసిన తర్వాత సరిపడినంత సాల్ట్, మసాలాలు, లవంగాలు, చెక్క, ఆలికలు అవన్నీ కూడా వేసుకోండి. చిన్న టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోండి. స్టవ్ మీద అయితే పెట్టేశానండి. నెక్స్ట్గా ఇక్కడ మటన్ కర్రీకి ఏం కావాలి ఏంటి అన్నీ ముందే సిద్ధంగానే పెట్టుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, లైట్గా వాటర్ వేసుకొని మిక్సీ అయితే చేద్దాం. మరీ మెత్తగా కాకుండా కాస్త అలా చేయండి. నెక్స్ట్గా మటన్ ఇక్కడ నేను 1/2 kg వరకు తీసుకున్నానండి. మొత్తం మసాలాలు, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసి బాగా కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకొని మనమైతే ఒక 1/2 hour అయినా సరే పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక 3 ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో అయితే తీసుకున్నానండి. ఆనియన్స్ అయితే మనం కట్ చేసి పెట్టుకుందాము కర్రీకి. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేసుకున్నామండి మనం బిర్యానీకి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఆనియన్స్ అయితే ఫస్ట్ నేను బిర్యానీకి అయితే కట్ చేసేస్తాను. ఆనియన్స్ మరీ పెద్ద ముక్కలు కాకుండా కాస్త మీడియంగా కట్ చేసుకోండి. ఇక్కడ 2 టమాటోస్ అయితే తీసుకున్నానండి. మరి పెద్ద ముక్కలు కాకుండా కాస్త చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోండి. కొత్తిమీర, పుదీనా కూడా ఇప్పుడే కట్ చేసి పెట్టుకుంటే మనకి తర్వాత ఈజీగా అయిపోతుందండి. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే దమ్ బిర్యానీ అయితే ఒక 10 minutesకే రెడీ అయిపోతుంది. నెక్స్ట్గా మనమైతే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయించేసుకుందామండి. ప్యాన్ పెట్టుకుని అందులో కాస్త ఆయిల్ అయితే వేసేయండి. వేసిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోండి. ఇలా సన్నగా తరుగుకోండి ఫ్రైడ్ ఆనియన్స్కి అయితే, లేకపోతే అన్నీ ఒకేలా వేగకుండా కాస్త వేగుతాయి, కాస్త వేగకుండా ఉంటాయండి. అందుకని అన్నీ ఒకేలాగా ఇలా సన్నగా తురుముకోండి. చాలా ఫాస్ట్గా వేగిపోతాయండి, చూసుకోండి. ఈ కలరు కొంచెం రెడ్ కలర్ వస్తే సరిపోతుంది. తర్వాత మళ్ళీ గట్టి పడిపోతూ ఉంటాయి. మరీ ఎక్కువగా వేగితే చేదు వస్తుందండి. అందుకని కొంచెం రెడ్గా ఉన్నప్పుడే తీసేసేయండి.
నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ కలర్ అండి, ఆప్షనల్ మాత్రమే, నేను జస్ట్ వీడియో కోసం మాత్రమే వేసాను. చిన్ని ఫుడ్ కలర్ వేసుకుని అందులో 1 స్పూన్ వరకు కూడా ఆయిల్ అయితే వేసుకోండి. వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్గా మనమైతే బిర్యానీ అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఇక్కడ 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఆయిల్ కూడా వేసుకున్నాను. ఇక్కడ బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి వేసుకున్నానండి. నెక్స్ట్గా కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసేసుకోండి. ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా మనం బాగా వేయించుకుందాం. ఆనియన్స్ వేగిన తర్వాత ఒక 4 జీడిపప్పులు వేసేసేయండి. వేసిన తర్వాత టమాటో కూడా వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకుందాం. మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదండి, ఆ మటన్ కూడా వేసుకోండి. పుదీనా, కొత్తిమీర కూడా లైట్గా వేసుకోండి. ఇక్కడ కారం, సాల్ట్, మసాలాలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం స్టార్టింగ్ కూడా యాడ్ చేసుకున్నామండి, చూసుకొని వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకోకండి. స్టార్టింగ్లో రైస్లో వేసుకున్నాము, మ్యాగ్నేట్ చేసేటప్పుడు మటన్లో వేసుకున్నాము, ఇప్పుడు కూడా లైట్గా వేసుకున్నాను. అవన్నీ కూడా మీరు చూసుకొని వేసుకోండి. ఇక్కడ మటన్ కాస్త ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 2 గ్లాసెస్ వరకు కూడా వాటర్ అయితే వేసుకొని మూత పెట్టేసేయండి మటన్ ఉడికే వరకు కూడా. మనకి మటన్ అయితే ఉడికిందండి. ఈ మటన్ ప్లేస్లో చికెన్ వేసేలా ఉంటే అస్సలు వాటర్ అనేది యాడ్ చేయవలసిన అవసరం లేదండి. నేను మటన్ కాబట్టి వాటర్ ఎక్కువగా వేసుకున్నాను. కాస్త కూర అయితే మనం పక్కన అయితే పెట్టేసుకుందామండి. ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుందాము. ఎందుకంటే మనం చేసేది దమ్ బిర్యానీ కదా. ఉడికించిన రైస్ కూడా ఇప్పుడైతే వేసేసుకోండి. అంటే ఈ రైస్ కూడా ఒకేసారి వేయకుండా కాస్త లేయర్స్ లాగా వేసుకోండి. కొంచెం వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోండి. నేను స్టార్టింగ్లో వేసాను, మళ్ళీ పైన వేస్తానండి, మళ్ళీ మధ్య మధ్యలో వేసేకండా కూడా. ఇవంతా కూడా ఈ రైస్ అంతా కూడా ఇలా లేయర్స్ లాగా ఒక 3 లేయర్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఫుడ్ కలర్ కూడా అంతే అండి, నేను పైన వేస్తాను. ఎందుకంటే మరీ ఎక్కువగా అస్సలు వేయకూడదు, ఎందుకంటే హెల్త్కి అంత మంచిది కాదు. ఏదో తప్పక వేసుకుంటే వేసుకోవచ్చు అంతే. ఫైనల్గా మొత్తం అన్నీ కూడా రైస్ అంతా వేసిన తర్వాత ఫైనల్గా ఉన్నవ మొత్తం కూడా వేసేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, నెయ్యి అయితే నేను ఇప్పుడు పైన అయితే వేసుకుంటానండి. 1 స్పూన్ వరకు కూడా అలా పైన వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అంటే బిర్యానీ ఉడికేటప్పుడు ఆల్రెడీ మనకి 80% వరకు కూడా ఉడికిపోయింది, ఒక 20% మాత్రమే ఉడకాలి. ఫుడ్ కలర్ కూడా అంతే అండి, 1 స్పూన్ జస్ట్ ఆ పైన అలా వేసుకోండి అంతే. మనం కర్రీ అయితే తీసి పెట్టుకున్నాం కదా, ఆ కర్రీ కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసేసి చక్కగా మూత అయితే పెట్టేసామనుకోండి, ఒక 10 మినిట్స్కి మనకైతే చక్కగా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. బాగా చూసారా, అసలు సండే స్పెషల్. బయట క్లైమేట్ అయితే ఫుల్ వర్షం అండి. ఇలాంటి హాట్ బిర్యానీ తింటే మాత్రం అదిరిపోతుంది. చికెన్ అంటారా, ఎప్పుడూ రొటీన్గా తింటున్నాం కదా, అందుకనే ఈరోజు మటన్ దమ్ బిర్యానీ అయితే చేశానండి. పిల్లలు కూడా అడిగారు ఏం చేయాలి అని అడిగితే మటన్ దమ్ బిర్యానీ చేయమని, అందుకనే ఈరోజు అయితే చేశానండి. అసలు రైస్ చూసారా, అసలు ఇక్కడ చిక్కు చెదరకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అందుకనే ఎప్పుడు కూడా మటన్ దమ్ బిర్యానీ మనకి బయట రెస్టారెంట్లో ఎలా అయితే ఉంటుందో ఆ విధంగానే కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ విధంగానే చేసుకోవాలండి. టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. మీకు కూడా చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, నిజంగానే అలానే అనిపిస్తుందండి చూస్తుంటే. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అసలు చాలా అంటే చాలా బాగా కుదిరేసింది ఈసారి అయితే దమ్ బిర్యానీ. అందరూ చూడండి, చూసిన తర్వాత మనకైతే జిఆర్బి చెఫ్ ఛానల్లో కామెంట్ అయితే చేసేయండి. ఈ
సండే అయితే అందరికీ నచ్చిన విధంగా మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదండి. మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నా ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెంటనే మీకు నేనైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుందండి. మరి ఇలాంటి సింప్లీ ఐటమ్స్ కోసం మన జిఆర్బి చెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.